నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఈ వీడియోలో వృషభరాశి వారికి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి నెలలకు శనిదేవుడిచ్చే ఫలితాల గురించి చెప్తున్నానండి. ఈ 2025 సంవత్సరంలో అత్యంత యోగదాయకమైన రాశులలో వృషభరాశి ఒకటి. చాలా ఏళ్ల తర్వాత వృషభరాశి వాళ్ళకి మంచి యోగం రాబోతుంది. శనిదేవుని కృపా కటాక్షం వలన వీళ్ళకి రాజయోగం పడుతుంది. వీళ్ళు కోటీశ్వర్లు కాబోతున్నారు. గోచారం ప్రకారము వృషభరాశి వారికి శని దశమంలో ఉండటం వలన ఈ క్షేత్రము శనికి స్వక్షేత్రం అవటం వలన వీళ్ళకి వాహన సౌఖ్యము, ఇంకా మంచి పుణ్యకారాలు విపరీతంగా చేయటము, వీళ్ళు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. వీళ్ళు ఇంకా పేరు ప్రఖ్యాతులు కలిగి సంఘపరంగాను సభాపరంగాను వ్యక్తిగతంగాను మంచి ఉన్నత స్థానం కలిగి విశేషమైన ధనార్జన చేస్తారు. వీళ్ళు 100 కోట్లకు పైగా వీళ్ళు సంపాదిస్తారని కోటీశ్వర్లు అవుతారని పండితులు చెప్తున్నారండి. గొప్ప వాళ్ళ మన్ననలు పేరు ప్రఖ్యాతులు వీళ్ళు గొప్ప వాళ్ళ మన్ననలు పొందుతారండి. వీళ్ళు బాగా ఖ్యాతి గడిస్తారు. ఇంకా వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకి పదవి ఉన్నతి లభిస్తుంది. వాళ్ళు అనుకున్న దశకు వాళ్ళు చేరుకుంటారు. ముద్రతాధికారి యోగం కూడా కలదు వీళ్ళకి. దాన ధర్మాలు బాగా చేస్తారు. దాన ధర్మాలు విపరీతంగా చేస్తారు. మఠాధికారులు పీఠాధిపతుల దర్శన భాగ్యం కలుగుతుంది వీళ్ళకి. ఇంకా కుజిని అష్టమ వీక్షణం వలన వీళ్ళు తినే ఆహార పదార్థం వలన వీళ్ళకి కొంచెం ఆరోగ్యం మీద వీళ్ళు శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు. ఇంకా శని భాగ్యాధిపతి కూడా అయినందువల్ల వీళ్ళు వృషభరాశి వారు మొదటి నుంచి పూజలు బాగా చేస్తారు. అందువల్ల దైవానుగ్రహం వాళ్ళకి బాగా విపరీతంగా ఉంటుంది. పుణ్యతీర్థాలు బాగా చేస్తారు. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్రమంగా జరుగుతాయి. దాన ధర్మాలు బాగా చేస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచో విసిగి వేసారిపోయి ఉండి వీళ్ళు పనులు కాక బీదరికంగా డబ్బు లేక ఆరోగ్యం బాగోక ఏ పనులు కాక కుటుంబ పరంగా కూడా అన్ని విధాలా చాలా నష్టపోయి విసిగిపోయి ఉన్నారండి వీళ్ళు. ఇంకా అలాంటి పరిస్థితి లేదు. వీళ్ళకంతా మంచి రోజులు వచ్చేసాయి. ఆ సంతోషంగా అడుగులు ముందుకు వేయొచ్చు. వీళ్ళు ఇక నుంచి వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది వీళ్ళకి. ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి అంతా బాగుంటుంది. వీళ్ళు శివనామ స్మరణ, దక్షిణామూర్తి స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామిని, బాబాని తలిస్తే వీళ్ళు సంసారపరంగా మానసికంగా ఆరోగ్యంగా అంతా వీళ్ళకి బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. కుటుంబంతో కూడా మంచి జీవితం వీళ్ళు గడుపుతారు. విన్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. పోవట్లేదు.